వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. విజయ్ జోసెఫ్ ప్రజల ముందు రక్షకుడిలా కనిపించాడు. పేదల కోసం వచ్చిన నాయకుడు, వ్యవస్థను మార్చే కొత్త ఆశాకిరణం. కానీ భారత రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన నాయకులు జనం నుంచి ఒక్కసారిగా పుట్టరు, వాళ్ళు నిర్మించబడతారు. 26 నెలల పార్టీ, కానీ 108 సీట్లు, 70,000 బూత్ ఏజెంట్లు, రాష్ట్రం మొత్తం భారీ ర్యాలీలు, డిజిటల్ యుద్ధం, ప్రతి నియోజకవర్గంలో పకడ్బందీ ప్రచారం. బీజేపీ లాంటి పార్టీకి కూడా ఇలాంటి నిర్మాణం రావడానికి దశాబ్దాలు పట్టింది. కానీ టీవీకేకి కేవలం కొన్ని నెలలు. ఎలా? అక్కడే మొదలవుతుంది అసలు ప్రశ్న. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంచనా ఖర్చు దాదాపు 1,500 కోట్లు. కానీ స్పష్టమైన నిధుల లెక్కలు లేవు. ఎవరు ఇచ్చారో చెప్పే వివరాలు లేవు. కేవలం ప్రకటనలు, క్షేత్రస్థాయి యంత్రాంగం, వేలాది మంది వాలంటీర్లు, కళ్ళు చెదిరే ప్రచారం. ఎక్కడ చూసినా ఒకే ముఖం కనిపించింది, అధవ్ అర్జున. టీవీకేలో 2వ నెంబర్ నాయకుడు. అతను ఎవరు? భారతదేశ లాటరీ కింగ్ గా పిలిచే శాంటియాగో మార్టిన్ అల్లుడు. అదే శాంటియాగో మార్టిన్ దేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రోల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి. దాదాపు 1,368 కోట్లు. ఈడీ కేసులు వచ్చాయి, మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి, ఆస్తులు జప్తయ్యాయి, సోదాలు జరిగాయి. కానీ నెట్వర్క్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా మార్టిన్ కుటుంబ ప్రభావం మాత్రం లోపలే ఉంది. కానీ ఇది కేవలం వ్యాపార కథ కాదు. పాప్ బెండిక్స్ XV4 శాంటియాగో మార్టిన్ కుటుంబానికి ప్రత్యేకంగా అపోస్టోలిక్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. కేథలిక్ వర్గాల్లో ఇది చిన్న విషయం కాదు. దీని వెనుక ఇంకా లోతైన పొరలున్నాయి. మార్టిన్ లెబీరియా దేశానికి కన్సూల్ జనరల్ గా కూడా పనిచేశాడు. అంటే దౌత్యపరమైన ప్రవేశం, అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయ రక్షణ కవచం. తర్వాత విజయ్ కుటుంబ నేపథ్యంకి వస్తే, విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ కేథలిక్ కుటుంబం నుంచి వచ్చారు. తర్వాత లయోలా నెట్వర్క్. విజయ్ మామగారు లయోలా కాలేజ్ కి హెడ్, మరో మామ విజయ్ ప్రారంభ సినిమాల నిర్మాత. టీవీకే ప్రారంభమైన తర్వాత లయోలా గ్లోబల్ అలుమ్ని కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగాయి. సమావేశాలు, నిధుల సేకరణ, నెట్వర్కింగ్. ఇక్కడ అసలు ప్రమాదకరమైన విషయం ఏంటంటే, జెస్యూట్ నెట్వర్క్లు సాధారణ సంస్థల్లా పనిచేయవు. వాళ్ళు తరాల మీద పనిచేస్తారు, వ్యవస్థల మీద పనిచేస్తారు, దేశాల మీద పనిచేస్తారు. తర్వాత పోలింగ్ జరిగిన వారం కొన్ని నివేదికల ప్రకారం చర్చిల ద్వారా ఆదివారం ప్రార్థనల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాత్మక ఓటు వేయమని సందేశాలు పంపబడ్డాయి. తర్వాత దళిత క్రైస్తవులకు SC రిజర్వేషన్లు. ఇక్కడే సిద్ధాంతం ఆర్థిక అంశాలతో కలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపకార వేతనాలు, రిజర్వేషన్ ప్రయోజనాలు మత గుర్తింపుతో కలిసినప్పుడు మత మార్పిడి సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది నిజంగా సహజంగా వచ్చిన రాజకీయ ఎదుగుదల, లేక దశాబ్దాలుగా నిర్మించబడిన డబ్బు, మిషనరీల ప్రభావం, సినిమా గ్లామర్, మతపరమైన సంస్థలు, అంతర్జాతీయ నెట్వర్క్ అన్ని కలిసిన ఒక వ్యవస్థీకృత రాజకీయ నిర్మాణమా? ఎందుకంటే తమిళనాడు కేవలం ఇంకో రాష్ట్రం కాదు, అది చాలా కాలంగా మిషనరీల ప్రభావానికి కేంద్రం. ఇప్పుడు అక్కడ అస్పష్టమైన డబ్బు, అంతర్జాతీయ నెట్వర్కులు, సినిమా యంత్రాంగం, సంస్థాగత మత ప్రభావం అన్ని ఒక చోట కలుస్తున్నాయి. ఇది సాధారణ రాజకీయ కథలా కనిపించడం లేదు. ఇది చాలా ముందుగానే ప్లాన్ చేసిన అధికార మార్పిడిలా కనిపిస్తోంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.